అందరికీ నమస్కారము. నా పేరు మునిలక్ష్మి. మాది రామాపురం, రామచంద్రాపురం మండలం, తిరుపతి డిస్టిక్. నేను 3 yearsగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నేను ఈ ప్రకృతి వ్యవసాయం ఫస్ట్ PMDS నుంచి స్టార్ట్ చేశాను. PMDS 32 kgs అన్ని రకాల గింజల్ని చల్లించి PMDS కలయిదున్నాను. దాంతో పశుగ్రాసానికి ఆదాయాన్ని అయితే తీశాను. ఇప్పుడు గ్రౌండ్నట్ వేసాము. అంతర పంటలుగా చుట్టూరు మాకు బార్డర్ క్రాప్గా జొన్న, సద్ద, మొక్కజొన్న ఇవన్నీ వేసాము. వీటి వల్ల కానీ మనకి చుట్టూ వడగాలులు, ఎండగాలులు పంటను రక్షించబడుతోంది. తర్వాత అలసంద, ఆనప, మొక్కజొన్న అవన్నీ మధ్యలో వేసాను. ఇవన్నీ ఇప్పుడు 1 month తర్వాత నాకు క్రాపింగ్ అయితే వస్తుంది. హార్వెస్ట్ చేస్తున్నాను. వేరుశనగ వేసే ముందు ఘనజీవామృతాన్ని చల్లించి దుక్కిలో దున్నిచ్చాము. తర్వాత ఇప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని పారిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఇప్పటికి మేము వేరుశనగ వేసి 75 రోజులు అయింది. ఇంకో 15 రోజుల్లో ఉంటే నేను హార్వెస్టింగ్ చేస్తాను. అంతర పంటలుగా మేము వేసే పంటలన్నీ గోంగూర అవన్నీ హార్వెస్ట్ చేసుకొని మా గ్రామంలోనే మేము అమ్ముకుంటున్నాము. ఇలా అంతర పంటల వల్ల వచ్చి మా పై ఖర్చులకు అవుతుంది. ప్రధాన పంట ద్వారా వచ్చేది మాకు ఆదాయాన్ని అయితే ఇస్తుంది. మాకు ఆవులు కానీ ఉన్నాయి. మేము ఈ ఆవులకు మేతగాను పశుగ్రాసంగా PMDS వేసినప్పుడు ఆ పశుగ్రాసాన్నే మేము ఆవులకు వేస్తున్నాము. ఇలా వాడుకోవటం వల్ల అధికంగా పాలైతే వస్తున్నాయి. పాలు బాగా ఇస్తూ ఉన్నాయి. దానివల్ల కానీ నాకు ఆదాయం అయితే వస్తుంది. మనం ప్రకృతి వ్యవసాయంలో pH వాల్యూస్ చూస్తాం. అదే కెమికల్ ఫీల్డ్లో మా మేడం గారు pH వాల్యూస్ అయితే చూసారు. మన ఫీల్డ్కి వాళ్ళ ఫీల్డ్కి అయితే చాలా వ్యత్యాసం అయితే నేనైతే గమనించాను. pH వాల్యూస్ 5 ప్లేసెస్లో చూసి యావరేజ్ చేస్తామంటే వాళ్ళు వచ్చి 6.2 ఉంది pH వాల్యూ, మాయిశ్చర్ వచ్చి 83 ఉంది, టెంపరేచర్ వచ్చి 32 degrees Celsius అయితే ఉంది. ఇలా ప్రతి 15 రోజులకు ఒకసారి మాది వాళ్ళది కంటిన్యూగా చెక్ చేస్తున్నాము. తర్వాత మొక్క విషయానికి వస్తే మన దాంతో PMDS చల్లటం వల్ల భూమి చాలా గుల్లబారడం వల్ల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది, రైజోబియం అభివృద్ధి చెందింది. మొక్క భూమిని మట్టి బాగా పట్టి వేసే గుణం అయితే మనకుంది. వాళ్ళ దాంతో అయితే గట్టిగా ఉంది, వేరు లోపలికైతే వెళ్ళలేదు. సెంటీమీటర్స్ రూట్ టు షూట్ అయితే చూసాము. మన దాంతో రూట్ వ్యవస్థ 4 సెంటీమీటర్స్ ఉంది. పైకి వచ్చి షూట్ అయితే 22 ఉంది. ఇలా మనం ప్రకృతి వ్యవసాయం ద్వారా జీవామృతాలు ఇవన్నీ చల్లటం వల్ల మనకి అంతర పంటలు వేయటం వల్ల మొక్క బాగా అభివృద్ధి చెంది కాయలు, పూతలు, పిందెలు అయితే ఉన్నాయి. వాళ్ళు కెమికల్ వేయటం వల్ల భూమి బాగా గట్టిపడిపోయి బండలాగా ఉంది, మృదువుగా లేదు, వేరు వ్యవస్థ అయితే అభివృద్ధి చెందలేదు. పూతలు, పిందెలు, కాయల విషయానికి వస్తే అవి కానీ ఓ 10 నుంచి 15 వరకే చూసాము. అదే మన దానికి వస్తే 20 నుంచి 25 వరకు 30 దాకా అయితే కాయలు అయితే చూసాము.
ఈ ప్రకృతి వ్యవసాయం జాయిన్ అయినాక మేము మా ఫ్యామిలీ వాళ్ళు చాలా ప్రశాంతంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ మా వరకు అయ్యేట్టుగా జీవనం గడుపుకుంటున్నాము.